హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ పవన్ కళ్యాణ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు డైరెక్ట్గా ఈ పార్ట్ చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 1 and 2 లింక్స్ ఇచ్చాను. పార్ట్ 1 and 2 చూసిన తర్వాత పార్ట్ 3ని చూడండి. యాన్వాంగ్ కోపంతో ఊకాంగ్కి మరణశిక్ష విధించాలి అనుకుని తన సైన్యాన్ని ఊకాంగ్ ఆత్మని తీసుకుని రమ్మని పంపుతాడు. తరువాత నరకం నుండి వచ్చిన సైనికులు ఊకాంగ్ని చేరుకొని తనని తమతో రమ్మని అడుగుతారు. ఊకాంగ్ దానికి నేను రాను అని పొగరుగా సమాధానం ఇస్తాడు. అప్పుడు నరక సైనికులు నువ్వు రాకపోతే నిన్ను బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెబుతారు. దానికి ఊకాంగ్ వచ్చి తీసుకునెళ్ళు అని వారిపై దాడి చేయటం మొదలు పెడతాడు. నరకం నుండి వచ్చిన సైనికుల్ని ఊకాంగ్ చిత్తుగా కొడుతున్నాడు. నరకం నుండి వచ్చిన సైనికులు ఊకాంగ్ని ఏం చేయలేకపోతారు. చివరికి ఊకాంగ్ నరకం నుండి వచ్చిన సైనికుల్ని చిత్తుగా కొట్టి ఓడిస్తాడు. ఊకాంగ్ దెబ్బలకు నరకం నుండి వచ్చిన సైన్యం పారిపోతారు. పారిపోతున్న నరక సైనికుల్ని చూసి ఊకాంగ్ వారితో ఇలా అంటాడు, మీ రాజుకి చెప్పండి నన్నెవరూ ఓడించలేరని అని అంటాడు. నరక సైనికులు భయంతో వారి రాజు అయిన యాన్వాంగ్ దగ్గరకు వెళతారు. అక్కడ వారు, ప్రభు, మేము ఆ వానరుణ్ణి ఓడించలేకపోయాం ప్రభు. ఆ వానరుడు చాలా శక్తివంతుల్లా ఉన్నాడు. ఎవ్వరూ అతన్ని ఏం చేయలేకపోయారు అని చెబుతారు. దానికి యాన్వాంగ్, ఇక నేనే వెళ్తా, ఆ కోతిని ఇక్కడికి ఈడ్చుకొస్తా అని ఊకాంగ్ని తీసుకురావడానికి యాన్వాంగ్ హువాగోవా పర్వతాలకు వెళతాడు. తరువాత యాన్వాంగ్ హువాగోవా పర్వతాలను చేరుకొని ఊకాంగ్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు, ఓ నువ్వే నా కోతివి, నా సైన్యాన్ని ఓడించి నా ఆజ్ఞనే ధిక్కరిస్తావా అని అంటాడు. అప్పుడు ఊకాంగ్ చేతనైతే నువ్వు తీసుకెళ్ళు అని సవాలు విసురుతాడు. దానికి యాన్వాంగ్కి కోపం వస్తుంది. ఇంకా ఇద్దరు యుద్ధం చేయడం మొదలు పెడతారు. వారి చేసే యుద్ధానికి భూమి మొత్తం కంపించిపోతుంది. ఊకాంగ్ని చూసి యాన్వాంగ్ ఆశ్చర్యపోతాడు. ఒక కోతికి ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటాడు. ఈలోగా ఊకాంగ్ యాన్వాంగ్ని అతి ఘోరంగా కొడతాడు. ఇద్దరి మధ్య యుద్ధం మరింత భయంకరంగా మారుతుంది. ఊకాంగ్ తన శక్తుల మొత్తాన్ని యాన్వాంగ్ మీద ప్రయోగిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కోపంతో కట్టెలు తెంచుకున్న యాన్వాంగ్ తన అపారమైన శక్తిని ఉపయోగించి ఊకాంగ్ని చిత్తకొట్టుడు కొడతాడు. ఊకాంగ్ని కొట్టిన తర్వాత అతన్ని తీసుకొని నరకానికి వెళతాడు. కొంతకాలం తర్వాత ఊకాంగ్ చాలా తెలివితో నరకానికి రాజు అయిన యాన్వాంగ్ని అతన్ని తిరిగి భూమికి పంపేలా మోసం చేస్తాడు. ఊకాంగ్ భూలోకానికి వచ్చే ముందు అతను మళ్ళీ చావకుండా ఉండటానికి అక్కడ బందీగా ఉన్నప్పుడే కారాగారం నుంచి తప్పించుకొని బుక్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ నుండి తన పేరుతో పాటు తన జాతి వానరుల పేర్ల మొత్తాన్ని తొలగిస్తాడు. ఆ తరువాత తన తెలివితో యాన్వాంగ్ని మోసం చేసి భూలోకానికి వస్తాడు. తరువాత ఇదంతా తెలుసుకున్న యాన్వాంగ్ కేవలం ఒక కోతి వల్ల జీవన సమతుల్యత మొత్తం దెబ్బతింటుందని యాన్వాంగ్ సహాయం కోసం దేవతలకి రాజు అయిన జేడ్ చక్రవర్తి దగ్గరకు వెళతాడు. యాన్వాంగ్ సహాయం కోసం దేవతలకు రాజు అయిన జేడ్ చక్రవర్తి దగ్గరకు వచ్చి జరిగిన విషయాలన్నీ చెబుతాడు. జరిగిందంతా తెలుసుకున్న జేడ్ చక్రవర్తి స్వర్గంలోని కొంత సైన్యాన్ని పంపి ఊకాంగ్ని చంపమని ఆదేశిస్తాడు. తరువాత స్వర్గం నుండి ఊకాంగ్ని చంపడానికి సైన్యం బయలుదేరుతుంది. స్వర్గ సైన్యం అంతా భూమిపై ఉన్న హువాగోవా పర్వతాలకు చేరుకొని అక్కడ ఉన్న ఊకాంగ్ని కలుస్తారు. స్వర్గ సైన్యానికి నాయకుడు ఊకాంగ్తో ఇలా అంటాడు, ఓరి వానరుడా, నువ్వు డ్రాగన్ భవనాన్ని నాశనం చేసి సునామీని రప్పించావు. నరకలోకపు రాజు అయిన యాన్వాంగ్ని మోసం చేసి బుక్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ నుండి నీ పేరుని తొలగించుకున్నావు. నీకు మరణం లేదని విర్రవీగుతున్నావు. ఈరోజు నీ మరణం తథ్యం అని అంటాడు. ఆ మాటలకి ఊకాంగ్కి కోపం వస్తుంది. నేను యుద్ధానికి సిద్ధం అంటూ స్వర్గ సైనికులపై దాడి చేయటం మొదలు పెడతాడు. ఊకాంగ్ వేగంగా కదులుతూ స్వర్గ సైన్యం మొత్తాన్ని కొడతాడు. అతనికి ఉన్న శక్తుల మొత్తాన్ని స్వర్గ సైనికులపై ప్రయోగించి వాళ్ళని భయపడేలా చేస్తాడు. అప్పుడు స్వర్గ సైనికులంతా ఊకాంగ్ని చుట్టుముట్టి వారి ఆయుధాలతో ఊకాంగ్పై దాడి చేస్తారు. ఆ దాడిని ఎదుర్కోలేక ఊకాంగ్ స్వర్గ సైనికుల చేతుల్లో దెబ్బలు తింటాడు. అప్పుడు ఊకాంగ్ తన వెంట్రుకల్ని తీసి గాలిలోకి ఊది తనలాంటి ప్రతిబింబాలను కొన్ని వేల మందిని తయారు చేస్తాడు. ఇదంతా చూస్తున్న స్వర్గ సైనికులు ఆశ్చర్యపోతారు. ఊకాంగ్ తనలానే ఉండే సైన్యంతో స్వర్గంపై మరింత భయంకరంగా పోరాడతాడు. ఊకాంగ్ దెబ్బకు స్వర్గ సైన్యం మొత్తం తట్టుకోలేకపోతుంది. చివరికి ఊకాంగ్ స్వర్గ సైన్యం మొత్తాన్ని ఓడించి యుద్ధంలో గెలుస్తాడు. ఇదంతా తెలుసుకున్న జేడ్ మహారాజు కోపంతో మన సైన్యం మొత్తాన్ని సిద్ధం చేయండి,
ఆ వానరుడు భూమిపై ఉండే అర్హత కోల్పోయాడు అని అంటాడు. పక్కనే ఉన్న సలహాదారుడు, ప్రభు, అతను చాలా శక్తివంతుల్లా ఉన్నాడు. మన వేల మంది సైన్యాన్ని కేవలం తను ఒక్కడే జయించాడు. అంతటి శక్తివంతుడితో యుద్ధం తగదు. అతన్ని దేవతలతో సమానుడని పిలిచి ఇక్కడే ఉంచుదాం అని సలహా ఇస్తాడు. దానికి జేడ్ చక్రవర్తి ఒప్పుకుంటాడు. ఆ తరువాత కొంతమంది దేవతలు వచ్చి ఊకాంగ్ని స్వర్గానికి ఆహ్వానించి అతన్ని స్వర్గదేవతల్లో ఒకరిగా చేర్చుకున్నామని చెబుతారు. ఆ మాటలు నమ్మిన ఊకాంగ్ ఒక్కసారిగా ఆనందంతో గాల్లోకి ఎగిరి స్వర్గానికి బయలుదేరతాడు. స్వర్గానికి చేరుకున్న ఊకాంగ్ జేడ్ చక్రవర్తి దగ్గరికి వచ్చి అతని గుర్రం తలపై చేయి పెట్టి నిమురుతూ దాన్ని మంచిగా చేసుకుంటాడు. అప్పుడు జేడ్ చక్రవర్తి, ఈ గుర్రం నా దగ్గర ఎన్నాళ్ళుగానో ఉంది. నేను తప్ప ఇంకెవరిని ముట్టుకొనిచ్చేది కాదు. కానీ నిన్నొప్పుకుందే. ఇంకా స్వర్గంలోని అశ్వాలన్నీ నీ ఆధీనంలోనే ఉంటాయి. ఇంకా వాటిని సురక్షితంగా సంరక్షించాల్సిన బాధ్యత నీదే అని ఊకాంగ్ని స్వర్గ అశ్వాలకు రక్షకుడిగా నియమిస్తారు. కొన్నాళ్లకు ఊకాంగ్ అతనికి స్వర్గంలోనే అత్యంత అల్పస్థానం ఇవ్వబడిందని తెలుసుకుంటాడు. ఊకాంగ్ కోపంతో మేఘాశ్వాలన్నింటినీ స్వర్గంలోకి వదిలేసి అతను తన ప్రాంతమైన హువాగువా పర్వతాలకు తిరిగి వచ్చి అక్కడ తన జాతి వానరులందరికీ తనని తాను స్వర్గంలోనే సమానమైన దేవుణ్ణి అని ప్రకటించుకుంటాడు. ఊకాంగ్ ఎప్పుడు తనని తాను గొప్పవాడిగా అనుకునేవాడు. ఈ అజ్ఞానం వల్ల ఊకాంగ్ చాలా కష్టాలు కొని తెచ్చుకుంటాడు. జరిగిందంతా తెలుసుకున్న జేడ్ చక్రవర్తి ఇలా అంటాడు, స్వర్గ సైనికులారా, ఊకాంగ్ని మళ్ళీ స్వర్గానికి ఆహ్వానించండి. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊకాంగ్తో యుద్ధం చేయకండి. అతనితో యుద్ధం చేసి ఓడితే స్వర్గదేవతల ప్రతిష్టకు హాని కలుగుతుందని చెప్పి కొంతమంది సైనికుల్ని ఊకాంగ్ని మళ్ళీ స్వర్గానికి ఆహ్వానించమని పంపుతాడు. స్వర్గం నుంచి వచ్చిన సైనికులు ఊకాంగ్ దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ప్రభు, తమరు స్వర్గానికి చేసిన సేవలకి గాను మీకు ప్రధాన దేవుడి బాధ్యత పదవి వచ్చింది అని చెప్పి అతన్ని స్వర్గానికి తీసుకువెళ్తారు. ఊకాంగ్ స్వర్గానికి వచ్చిన తర్వాత జేడ్ చక్రవర్తి అతన్ని మెచ్చుకున్నట్టే మెచ్చుకొని ఈసారి అతనికి గార్డియన్ ఆఫ్ ద హెవెన్లీ పీచ్ గార్డెన్కి రక్షకుడిగా నియమిస్తారు. ఊకాంగ్ పీచ్ గార్డెన్కి సంరక్షకుడిగా ఉంటాడు. ఆ తోటలో రకరకాల దివ్య ఫలాలనిచ్చే చెట్లు ఉంటాయి. ఆ దివ్య ఫలాలనిచ్చే చెట్లలో కొన్ని చెట్లు ప్రతి 3000 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే పూత పోస్తాయి. ఆ చెట్టుకు కాసే పండు తినడం వల్ల అది అమరత్వాన్ని మరియు శరీరాన్ని తేలికగా దృఢంగా మార్చే శక్తినిస్తుంది. ఇంకొన్ని చెట్లు ప్రతి 6000 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే పూత పోస్తాయి. ఆ చెట్టుకు ఉండే పండును తింటే శాశ్వతంగా యవ్వనంగా ఉండే శక్తిని ప్రసాదిస్తుంది. మరికొన్ని చెట్లు ప్రతి 9000 సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే పూత పోస్తాయి. వాటిని తినడం వల్ల స్వర్గం భూమి వల్లే శాశ్వతంగాను సూర్యచంద్రులు ఉన్నంతకాలం జీవించి ఉండేలా శక్తుల్ని ప్రసాదిస్తుంది. కొంతకాలం తర్వాత స్వర్గంలో ప్రతి 3000 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే విందు వేడుకలకి ముల్లోకాల్లో ఉన్న అందరి దేవుళ్ళు దేవతలు వస్తారు. అప్పుడు ఊకాంగ్ పీచ్ గార్డెన్కి సంరక్షకుడిగా ఉన్న సమయంలో ఆ పండ్లలో ఒకదాన్ని కోసి తినాలనుకుంటాడు.